హ్యాపీ హార్ట్స్ పిల్లల ప్రపంచం. ఈరోజు మనం తెలుసుకునే కథ బంటి కలర్ అడ్వెంచర్. ఒకప్పుడు రంగుల హరివిల్లులా మెరిసే ఒక అందమైన అరణ్యంలో బంటి బన్నీ అనే తెల్లని మృదువైన బన్నీ ఉండేవాడు. అతనికి ప్రతిరోజూ కొత్తగా ఏదో నేర్చుకోవడమంటే చాలా ఇష్టం. ఒక ప్రకాశవంతమైన ఉదయం బంటి చెప్పాడు, ఈరోజు నేను రంగులు నేర్చుకుంటా అంటే చెప్పగానే థంప్ థంప్ చేస్తూ అడవిలోకి దూకాడు. ముందుగా బంటి ఒక మెరుస్తున్న ఎరుపు యాపిల్ చెట్టుకి చేరాడు. వావ్, ఇది ఎరుపు రంగు అని ఆనందంగా అన్నాడు. యాపిల్ ముక్క మోస్తున్న చిన్న చీమ పైకి చూసి, ధన్యవాదాలు బంటి, ఎరుపు నచ్చిందా అని అడిగింది. బంటి చిరునవ్వుతో తల ఊపాడు. ముందుకు దూకుతూ వెళ్తుండగా బంటి పసుపు పువ్వులతో నిండిన పొలాన్ని చూశాడు. అందమైన సీతాకోక చిలుక అతని చుట్టూ ఎగురుతూ, ఇవి పసుపు రంగు పువ్వులు అని చెప్పింది. బంటి ఒక మృదువైన రేకును తాకి నవ్వుతూ, పసుపు నాకు స్నేహితురాలు అన్నాడు. కొద్ది దూరంలో ఉన్న చిన్న చెరువు దగ్గర ఒక నీలి పక్షి నీటితో ఆడుకుంటోంది. పక్షి ఆనందంగా, ఇవి నీలిరంగు నీళ్లు అని కూతపెట్టింది. బంటి తన అడవి మధ్యలో నేలపై గీతల వేసిన ఆకారాలు కనిపించాయి. గొట్టం, చదరము మరియు త్రిభుజం. అక్కడికి ఒక చురుకైన గిలుగింజ వచ్చి, వీటిని కూడా నేర్చుకో బంటి అని చెప్పింది. బంటి చివర్లో అన్ని జంతువులు బంటి చుట్టూ చేరి, నీకు రంగులు వచ్చాయి, ఆకారాలు వచ్చాయి, ఇంకా నువ్వు మంచి ఆసక్తి ఉన్న బన్నివి అని అన్నారు. బంటి చిరునవ్వు చిందిస్తూ, తెలుసుకోవడం చాలా మజా అన్నాడు. కథలోని సారాంశమేంటి అంటే, కొత్త విషయాలు నేర్చుకోవడం ఎంతో సరదా. రంగులు, ఆకారాలు మన చుట్టూ ఎక్కడైనా ఉంటాయి. దయ, జిజ్ఞాస మనల్ని తెలివైన వారిగా, సంతోషంగా ఉంచుతాయి. Thank you for watching. Like, share, and subscribe to my channel.